ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు, మీ కుటుంబాలకందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు మీ పరిస్థితులన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించండి. మహోన్నతుడైన దేవుని చాటును మీరు నివసిస్తూ ఉంటే, ఆయన రెక్కల నీడలో మీరు ఉంటే తప్పక మీరు ప్రతి విషయం నుండి కూడా విడిపించబడతారు. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రతి వాగ్దానం మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు ఎప్పటికీ కూడా నిరర్ధకం కావు. ప్రతి మాట మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఎంత కఠినమైన సమస్య మీ ఎదుట ఉన్నా కంగారు పడద్దు, దిగులు పడద్దు, ప్రార్థించండి. ఎంత శక్తివంతంగా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందో అంత శక్తివంతంగా దేవుని కార్యములు మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జలములలో పడి నీవు వెళుతున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. జలములలో పడంటే అంత భయంకరంగా శ్రమలు, శోధనలు నిన్ను చుట్టుముట్టినా, నిన్ను ముంచివేయాలని చూస్తూ ఉన్నా, కష్టాలలోనికి నువ్వు వెళ్ళిపోయినా అవి నిన్ను హాని చెయ్యవు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, అంతా బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ శ్రమల్లో, బాధల్లో, అప్పుల్లో, అనారోగ్యాల్లో ఉంటే చూచి చూడనట్లుగా దాటి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుడు మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఆ శ్రమలో మనతో ఉంటారు ఆయన. నీ శ్రమలో నీ తోడుగా ఎవరున్నా ఎవరు లేకపోయినా భయపడొద్దు. ప్రభు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన నీతో ఉంటాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నీవు విడుదల పొందే మార్గమును కూడా ఆయన చూపిస్తాడు. అందుకే ప్రతిరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని లేవనెత్తడానికి, నేను మీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తుల జీవితాల్లో ఇటువంటి శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, కానీ వారితో పాటు ఉన్నాడు, వారిని విడిపించాడు. ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఉండవేమో, ప్రభువులోకి వస్తే ఏ శ్రమలు రావేమో అని అనుకుంటారు, కానీ మనుషులందరికీ కష్టాలు వస్తాయి, మనుషులందరికీ శ్రమలు వస్తాయి. అయితే క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ శరీరము మనకి ఇది శ్రమను భరించలేవని చెప్తూ ఉన్నా, మనం ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు మన ఆత్మ చెప్తుంది, ప్రభు నీకు తోడే ఉన్నాడు, నువ్వు భయపడకు, ఆయన నీకు సహాయకుడిగా ఉండగా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూసుకుంటాడు, ఆయన దాటిస్తాడు, ఆయన ఏదో ఒక మార్గం తెరుస్తాడు. నీకు మార్గం లేకపోవచ్చు, కానీ ఆయనకు అనేక మార్గములు ఉన్నాయని మన ఆత్మ మనతో చెప్తూ ఉంటుంది. అవును, ప్రభువుని నమ్మిన వారికి కూడా అనేక కష్టాలు వస్తాయి. అయితే చివరికి విజయం మాత్రం ఆయన నమ్మిన వారిదే. తనను నమ్మిన వారిని ఆయన ఓడిపోనివాడెప్పటికీ కూడా. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయితే దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు యోసేపును నిలవబెట్టినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా దావీదు మహారాజు అనేక కష్టాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు, కానీ ఆ కష్టాలు అవన్నీ కూడా దావీదును ముంచివేయలేదు. ఆ కష్టాల్లో కూడా దేవుడు దావీదుకు తోడై ఉండి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాడు. అదేవిధంగా యోబు జీవితంలో తనకు రాని కష్టం అంటూ ఏదీ లేదు. ఇక లేవలేనంతగా కష్టాలు యోబును ముంచివేశాయి. అయితే కష్టాలలో దేవుడు యోబును ఒంటరిగా విడిచిపెట్టలేదు, గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాననే ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణతోటి యోబు దేవుని వైపు చూచాడు విశ్వాసంతో కష్టాల్లో కూడా.
తరువాత దేవుడు రెట్టింపుగా యోబును ఆశీర్వదించాడు. అయితే వీరందరూ ఆ కష్టాల నుండి ఎలా దాటించబడ్డారు, ఎలా విడిపించబడ్డారు అంటే, వారి చుట్టూ వారిని ముంచివేసి ఉన్న కష్టాల వైపు చూడలేదు, శ్రమల వైపు చూడలేదు, వ్యాధుల వైపు చూడలేదు. కానీ ఈ కష్టాల కన్నా కూడా నా ప్రభు గొప్పవాడైన సృష్టికర్త అయిన దేవుని చూచారు. అందుకే వారు వాటన్నిటి నుండి కూడా విడిపించబడ్డారు. యేసుప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు పేతురు, ప్రభువా నేను కూడా నీటి మీద నడుస్తానన్నాడు. ప్రభు అన్నారు, నన్ను వెంబడించు అని. కొంత దూరం ప్రభువును వెంబడించాడు, నీటిపై నడిచాడు. అయితే కొంత సమయానికి తన చుట్టూ ఉన్న అలలను చూచాడు, తన చుట్టూ ఉన్న సముద్రాన్ని చూచాడు. వెంటనే భయపడ్డాడు, అవిశ్వాసం కలిగింది, వెంటనే మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభు, నీ చుట్టూ ఉన్న సమస్యలను ఎందుకు చూస్తున్నావు, అలలను ఎందుకు చూస్తున్నావు, నన్ను చూడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీ చుట్టుప్రక్కల జరుగుతున్న పరిస్థితులను పట్టించుకోవద్దు. నిన్ను ముంచివేయాలనుకుంటున్న రోగాన్ని చూచి నువ్వు భయపడొద్దు. నిన్ను తినివేయాలనుకుంటున్న నీ ఆర్థిక సమస్యలను చూచి నువ్వు దిగులు పడొద్దు. నీ చుట్టూన్న పరిస్థితులు ఎంత భయంకరమైనవైనా, నిన్ను ముంచివేయాలని చూస్తున్నా, నిన్ను లేకుండా చెయ్యాలని చూస్తున్నా వాటిని పట్టించుకోవద్దు, నీ చుట్టూన్న మనుషులను పట్టించుకోవద్దు. కానీ నీ ఫోకస్ అంతా కూడా ప్రభువుపై ఉండాలి. పేతురుతో ప్రభు అంటున్నారు, నీవు నీటిపై నడవాలనుకుంటున్నావు కదా, అలలతో నీకు సంబంధం లేదు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నన్ను చూస్తూ అలలపై నడువు అని. అవును, ఈరోజు ప్రభు నీకు కూడా అదే సెలవిస్తున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, అలలతో నీకు సంబంధం లేదు, నీ కష్టాలతో నీ సంబంధం లేదు, అలల పైన నిన్ను నడిపిస్తాను. అంటే అలలు నిన్ను దాటిపోగాని నీవే అలల పైన దాటి వెళ్తావని. అవును, మీరు కష్టాల గుండా వెళ్తూ ఉండొచ్చు, అయితే ఆ కష్టం మిమ్మల్ని ఓవర్టేక్ చేయదు, ఆ కష్టం నిన్ను దాటదు, ఆ కష్టాలని మీరు దాటుకుంటూ వస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు జలములలో పడి వెళ్తూ ఉన్నప్పుడు నేను మీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నాడు ప్రభు. నీకు తోడై ఉన్న ప్రభు సామాన్యుడు కాదు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించాడైనా. ఆకాశం కలుగును గాకంటే కలిగింది, భూమి కలుగును గాకంటే కలిగింది, సూర్యచంద్రులు కలుగును గాకంటే కలిగాయి. అంత గొప్ప సృష్టికర్త మీతో ఉన్నారు. కాబట్టి మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్నా భయపడొద్దు. అవి మిమ్మల్ని హాని చేయలేవు, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, వాటిని మీరు దాటి వస్తారు. సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు ఆ కష్టాలు మిమ్మల్ని నశింపచేయవు, ఆ శ్రమలు మిమ్మల్ని ముంచివేయలేవు, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని పాడు చేయలేవు, ఆ వ్యాధి మిమ్మల్ని మృంగివేయలేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ శ్రమల గుండా, ఏ కష్టాల గుండా వెళ్తూ ఉన్నా, జలముల లోపల వెళ్తూ ఉన్నట్లుగా కష్టాల లోపల మీరు వెళ్తూ ఉన్నా భయపడొద్దు. దేవుడు మీకు తోడు ఉంటున్న వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం నమ్ముతున్న వారందరూ మీ హృదయాలు, మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును మా ఆయుష్కాలంలో యాడ్ చేసి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. మీ శ్రమల గుండా వెళ్తున్నారా, భయపడొద్దు, నేను మీతో ఉన్నానని వాగ్దానం చేశారు. ఏ విధంగా మాతో చెప్పేవారు ఎవ్వరూ లేరయ్యా. కష్టాల్లో ఉన్నారా అని మమ్మల్ని దాటి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం మాకు ఇచ్చారు. నేను మీకు తోడై ఉంటాను. అన్నీ బాగున్నప్పుడే కాదు, కష్టాల్లో కూడా నేను మీతో ఉంటాను, శ్రమల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోను. మీరు వ్యాధిలో నేను ఒక్కడిని ఉన్నాను అనుకుంటున్నారేమో, నేను మీ ప్రక్కనున్నాను, నేను మీకు తోడై ఉన్నాను, తప్పక మిమ్మల్ని దాటిస్తానని వాగ్దానం చేస్తున్నారు. తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది హృదయపూర్వకంగా నిజంగా మొరపెడుతున్నారో అందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానమును నెరవేర్చండి. వారు వెళ్తున్న కష్టము, వారు వెళ్తున్న సమస్య, శ్రమ ఏదైనప్పటికీ కూడా నైనా మీరు తోడుగా ఉండి వారిని దాటించండి అయ్యా. కష్టాలు వారిని దాటి వెళ్ళిపోకూడదు తండ్రి, వారే ఆ కష్టాలను దాటుకుంటూ వెళ్ళిపోవాలి. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఆనాడు ఇశ్రాయేలీయులకు సముద్రం వారిపై నుండి దాటి వెళ్ళిపోలేదు, కానీ వారే సముద్రంను దాటుకుంటూ వెళ్ళిపోయారు. అదే అనుభవంలోనికి మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కూడా నడిపించండి. కష్టాల్లో మునిగిపోతున్నామని ఎవరైనా అనుకుంటూ ఉంటే దాటించే దేవుడివైన నీ చేతిని పట్టుకొని దాటడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఆత్మీయ నేత్రమును తెరవండి నాయన. సృష్టికర్తవైన నిన్ను పూర్తిగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ శక్తిని తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది సమస్యలు గుండా వెళ్తున్నారు, శ్రమలు గుండా వెళ్తున్నారయ్యా. కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మేము అందరము కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు తప్పక మా ప్రార్థనలకు జవాబు దయచేస్తున్న త్వరలో నేను నమ్ముతున్నాను.
ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్య సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి. అప్పు బాధల్లో ఉన్నవారిని విడిపించండి. కోర్టు సమస్యలో ఉన్నవారిని విడిపించండి. కుటుంబ సమస్యలో ఉన్నవారిని విడిపించండి. పాపపు బంధకాల్లో వ్యసనాలలో ఉన్నవారిని విడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఉద్యోగ సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం లేక దిగులుతున్న ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి తోడుగా ఉండండి అయ్యా. మీరు కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. వ్యాపారాలను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి అయ్యా. పొలం సమస్యలను విడిపించండి అయ్యా. ఇంటి సమస్యలను విడిపించండి. ధనాన్ని కోల్పోయిన బిడ్డలకు తిరిగి రెస్టోర్ చేయండి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా ఆత్మీయమైన ఆశీర్వాదాలతో మీరు నింపండి. ఈ దినాన్ని ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. నీ దూతలు వారికి తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నేను దాటలేని సమస్యలో ఉన్నాను, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, నేను దాటలేకపోతున్నానని భయపడుతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. జలములలో పడి వెళ్ళిపోతున్నట్టుగా మీ బ్రతుకున్నా భయపడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని దాటిస్తాడు. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. ఈ వాగ్దానం మిమ్మల్ని బలపరిచినట్లయితే మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.